ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి డిఎస్సికి ఎంపికైనటువంటి అభ్యర్థులకు గమనిక ఏంటంటే, ఈ నెల 25న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా డిఎస్సి 2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు విజయవాడ నగరంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేయబడతాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంపికైనటువంటి అభ్యర్థులు 24న బుధవారం నాడు ఉదయం 6 గంటలకు అనంతపురం నగరం ఆలమూరు రోడ్లో పీవీకే బాలాజీ కళాశాల దగ్గరకు చేరుకోవాలి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు బయలుదేరతాయి. ప్రతి అభ్యర్థి కూడా తన కుటుంబ సభ్యుల్లో లేదా బంధువుల్లో ఆరోగ్యంగా ఉన్న ఒక్కరిని తప్పనిసరిగా తోడుగా తెచ్చుకోవాలి. స్త్రీలైనా సరే పురుషులైనా సరే అభ్యర్థి ఒక్కరే వస్తే మాత్రం అనుమతించబడరు. వాళ్ళతో పాటు ఎవరో ఒకరిని బంధువులను కానీ కుటుంబ సభ్యులను కానీ ఎవరో ఒకరిని ఆరోగ్యంగా ఉన్న వారిని తోడుగా తెచ్చుకోవాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థి ఒక్కడే వచ్చాడు అంటే మాత్రం అతన్ని అనుమతించరు. ఇక వ్యక్తిగతంగా ఇతర వాహనాల్లో ప్రయాణాలు అనుమతించబడవు. మీరు ఏ ఇతర వాహనాల ద్వారా ఇతర మాధ్యమాలను ఉపయోగించుకొని మీరు రావడానికి వీల్లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది. తప్పనిసరిగా బస్సులో ప్రయాణం చేయాలి. ఈ బస్సుల్లో వచ్చిన వారికి మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబడతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణ సమయంలో మీ వెంబడి ఆధార్ కార్డు, బెడ్షీటు, గొడుగు తదితర అవసరమైన వస్తువులతో బయలుదేరి రావాలి. ఐడెంటిటీ కార్డు కొరకు ఒక ఫోటోను తప్పనిసరిగా తీసుకొని రావాలి. ఇది డిఓస్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారో. ఒక సెలెక్ట్ అయిన అభ్యర్థితో మన లేదు, అభ్యర్థితో పాటు ఇతరులు కూడా, అంటే బంధువులు లేకపోతే మరొకరు కుటుంబ సభ్యులు కానీ ఎవరో ఒకరు తప్పనిసరిగా రావాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థి ఇక్కడ ముఖ్యం కాదు, వాళ్ళతో పాటు వేరే అభ్యర్థి వాళ్ళ కంపెనీని తప్పనిసరిగా రావాలన్నమాట. అతను రాకపోతే మాత్రం వీళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఇవ్వబడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రయాణ సమయంలో మీ వెంబడి ఆధార్ కార్డు, బెడ్షీటు అన్నీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్త్రీలైనా సరే పురుషులైనా సరే బస్సుల్లో మాత్రమే రావాలి. ఏవైనా ఇతర మాధ్యమాలను ఎంపిక చేసుకుని వచ్చినట్లయితే వారికి అనుమతి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.